టెట్ అర్హత లేకుండానే డిఎస్సి రాశారనే విషయం ఎంతవరకు నిజం? స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి ప్రాథమిక జాబితా ఎప్పుడు విడుదలైంది? డిఎస్సి ఎక్స్ సర్వీస్ మెన్ ఆప్షన్ కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఈ రోజు తాజా డిఎస్సి అప్డేట్ ని తీసుకొచ్చాం. స్పోర్ట్స్ కోటా నార్మల్ డిఎస్సి ఫలితాలు, సర్టిఫికేట్ల వెరిఫికేషన్, కోర్టు కేసులు అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మొదటి అప్డేట్, స్పోర్ట్స్ కోటా డిఎస్సి కి సంబంధించి కీలక సమాచారం. ఇప్పుడు ప్రాథమిక జాబితా విడుదలయ్యే దశలో ఉంది. అఫీషియల్ వెబ్సైట్ లో ఈ జాబితా అప్లోడ్ చేసినట్లుగా సమాచారం. అభ్యర్థులు తమ స్పోర్ట్స్ కోటా లాగిన్ లోకి వెళ్లి చెక్ చేయండి. ఏదైనా అప్డేట్ కనిపిస్తే కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈనాడు పత్రిక ప్రకారం మెగా డిఎస్సి క్రీడా కోటా ఉపాధ్యాయుల పోస్టుల ప్రాథమిక జాబితా వెబ్సైట్ లో ఉంచామని అజయ్ జైన్ గారు తెలిపారు. 13వ తేదీ అర్ధరాత్రి 12 గంటల లోపు అభ్యంతరాలు వెబ్సైట్ ద్వారా ఇవ్వాలని సూచించారు. తర్వాత తుది జాబితాను విద్యా శాఖకు పంపనున్నారు. నార్మల్ డిఎస్సి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి ఇప్పటి వరకు అధికారిక ఫలితాల తేదీ విడుదల కాలేదు. ఫైనల్ కీ పై అభ్యంతరాల స్వీకరణ పూర్తయింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల టెట్ మార్కులు తప్పుగా నమోదు చేసిన 2000 మంది దరఖాస్తుదారుల వివరాలు కూడా వడపోతలో పట్టుబడ్డాయి. కొన్ని డిఎస్సి ప్రశ్నలపై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్లు ఉన్న ప్రశ్నలు సవరించాలని సూచన వచ్చింది. కానీ ఫలితాల విడుదలపై స్టే లేదు. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైనా ఫలితాలను విడుదల చేయవచ్చు. కోర్టు కేసులు క్లియర్ అయిన వెంటనే ఫలితాలు, మెరిట్ లిస్టులు, సెలక్షన్ల ప్రాసెస్ స్పీడ్ అవుతాయి. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఆగస్టు 16 నుంచి 30వ తేదీల లోపల జరుగుతుంది. సెప్టెంబర్ మొదటి వారంలో పోస్టింగ్ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో 45 రోజుల్లో పోస్టింగ్స్ పూర్తి చేశారు. అదే విధంగా ఏపీలో కూడా నేరుగా జరిగే అవకాశం ఉంది. భారతదేశంలో పాటు విదేశాల్లో కూడా టీచర్ నిష్పత్తి సమస్య, నియామకాల్లో జాప్యం వంటి వివరాలపై ఫోకస్ చేశారు. 40 మంది విద్యార్థులకు ఒకే టీచర్ అనే పరిస్థితిని వివరించారు. ఇంతవరకు ఫలితాలపై కలవరపడాల్సిన అవసరం లేదు. ఇంకొన్ని రోజుల్లో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. వెరిఫికేషన్, పోస్టింగ్ ప్రక్రియ కూడా స్పష్టంగా ఉంది. అభ్యర్థులు ప్రశాంతంగా ఉండండి. కొత్త అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం డిఆర్ ఫోకస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.